Hello all, welcome to Ravus Academy, Hyderabad. Today's important current affairs, that is September 8, 2025. So, number one, we have Afghanistan earthquake. Afghanistan earthquake. Earthquake in ఆఫ్ఘనిస్తాన్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ సునామీస్ ఇలాంటివి మనకు డిజాస్టర్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఎర్త్క్వేక్. సో భూకంపం ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని భూకంపం. సో ఆఫ్ఘనిస్తాన్ వాజ్ స్ట్రక్ బై ఏ 6.0 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్. సో ఎర్త్క్వేక్ని మ్యాగ్నిట్యూడ్ లెవెల్లో రిక్టర్ స్కేల్ పై కొలవడం జరుగుతుంది. రిక్టర్ స్కేల్. సో రిక్టర్ స్కేల్ పైన ఈ ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేయబడుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ వాజ్ స్ట్రక్ బై ఏ 6.0 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ కిల్లింగ్ ఓవర్ 800 పీపుల్, హైలైటింగ్ ద కంట్రీస్ ఎక్స్ట్రీమ్ వలనరబిలిటీ టు ద సెస్మిక్ హజార్డ్స్. సో ఇక్కడ ఏంటి అంటే సెస్మాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఏంటి సెసిమాలజీ. సో ఈ సెసిమిక్ అని వస్తే మనకేంటి అంటే అది రిలేటెడ్ టు ద ఎర్త్క్వేక్ అని అర్థం. సో ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ప్రోన్ టు ద ఎర్త్క్వేక్స్. మళ్ళీ ఇంకొకసారి ఏంటి అంటే ఇట్ ఈస్ వల్నరబిలిటీ టు ద ఎర్త్క్వేక్స్ అని మరొకసారి ప్రూవ్ అయింది. సో ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మనకు ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ ఎంత 6.0. సో ఆఫ్ఘనిస్తాన్ వల్నరబిలిటీ టు సెస్మిక్ హజార్డ్స్. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎర్త్క్వేక్ ప్రోన్ కంట్రీస్ due to its location at the collision zone of the Indian and Eurasian tectonic plates. So, Indian and Eurasian tectonic plates మధ్యలో ఉండేది మనకు ఆఫ్ఘనిస్తాన్. సో ఇట్ ఈస్ వెరీ ప్రోన్ టు ద ఎర్త్క్వేక్స్. సో ఎర్త్క్వేక్స్కి వెరీ ప్రోన్ టు ద కంట్రీ ఏంటి మనకు ఆఫ్ఘనిస్తాన్. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ యురేషియా ప్లేట్స్. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అది జరగడం వల్ల మనకి ఏంటి అంటే ఎర్త్క్వేక్ సంభవిస్తుంది. ఇట్ విల్ బి మెజర్డ్ ఆన్ ద రిక్టర్ స్కేల్. మ్యాగ్నిట్యూడ్ పరంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది అంటే 6.0 మ్యాగ్నిట్యూడ్ తోటి రావడం జరిగింది. సో ప్రీవియస్ క్లాసెస్లలో మనం రష్యాకు సంబంధించిన కమ్చెట్కా ఎర్త్క్వేక్ చూస్తాం. కమ్చెట్కా ఎర్త్క్వేక్ చూస్తాం, రష్యాకు సంబంధించింది. అదేవిధంగా సులవేసి ఐలాండ్స్ ఎర్త్క్వేక్ కూడా చూస్తాం. సులవేసి ఐలాండ్ ఎర్త్క్వేక్స్. సో ఇండోనేషియాకు సంబంధించిన సులవేసి ఐలాండ్ ఎర్త్క్వేక్స్ను కూడా చూడడం జరిగింది. సో ఈరోజు న్యూస్లో ఉన్న ఎర్త్క్వేక్ ఏంటి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 6.0. తర్వాత ఇట్ ఈస్ ప్రోన్ టు ద ఎర్త్క్వేక్స్ యాజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద ఇండియన్ అండ్ యురేషియన్ ప్లేట్స్. సో నెక్స్ట్ వీ హ్యావ్ భారతి, అపెడా. అపెడా తీసుకొచ్చిన ఒక పోర్టల్ ఏంటి భారతి. సో భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ భారతి? భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్. సో అపెడా ఏదైనా అగ్రికల్చరల్ ఫుడ్స్ వేరే ఫారెన్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు మనకు అపెడా గుర్తుకు రావాలి. వాళ్ళు తీసుకొచ్చిన ఒక పోర్టలే మనకు భారతి పోర్టల్. ఫుల్ ఫామ్ ఏంటి? భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్. సో అపెడా తీసుకొచ్చిన ఒక పోర్టల్ ఏంటి భారతి ఫుల్ ఫామ్ ఏంటి మనకు భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్. సో ఇందులో భాగంగా లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, దట్ ఈస్ అపెడా. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ అపెడా? అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇండియా నుంచి మనకేంటి అగ్రికల్చరల్ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ జరగాలి అంటే మనకేంటి గుర్తుండాల్సింది అపెడా. సో అపెడా ఫుల్ ఫామ్ ఏంటి? ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్
ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, దాన్ని మనం ఏమంటున్నాం, అపెడా అంటున్నాం. సో అపెడా లాంచ్డ్ భారతి. సో దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎంపవర్ 100 అగ్రి ఫుడ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్స్. సో ఇందులో ఏంటి అంటే 100 అగ్రికల్చరల్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ టెక్ స్టార్టప్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇట్ సపోర్ట్స్ ఇన్నోవేషన్ అండ్ క్రియేట్స్ న్యూ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ న్యూ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్, భారతి అనే ఒక పోర్టల్ని అపెడా లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఎయిమ్స్ టు ఎంపవర్ 100 అగ్రి ఫుడ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్స్. నెక్స్ట్, భారతి అలైన్స్ విత్ ఇండియాస్ గోల్ టు రీచ్ $50 billion ఇన్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ బై 2030. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో అగ్రికల్చరల్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ బై 2030 ఇండియా టార్గెట్ ఏంటి, టు రీచ్ $50 billion బై 2030 త్రూ అగ్రికల్చరల్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇండియా టార్గెట్. సో అందులో భాగంగానే అపెడా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, భారతి ఇనిషియేటివ్. సో భారతి స్టాండ్స్ ఫర్ భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. సో ఫుల్ ఫామ్ ఆఫ్ భారతి. ఇట్ ఈస్ డిజైన్డ్ టు యాక్సలరేట్ స్టార్టప్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్. ద ఇనిషియేటివ్ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్, ఎక్స్పోర్ట్ రెడీనెస్ అండ్ మార్కెట్ యాక్సెస్. సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా అపెడా వచ్చేసి మనకేంటి, అగ్రికల్చర్ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటి, అపెడా. సో అపెడా ఫుల్ ఫామ్ ఏంటి, ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు తీసుకొచ్చింది భారతి పోర్టల్. దీని ద్వారా ఏంటి, ఎంపవరింగ్ ద అగ్రి ఫుడ్ అండ్ అగ్రిటెక్ స్టార్టప్స్. అదేవిధంగా టు రీచ్ ద ఇండియన్ గోల్ ఏంటి, $50 billion అగ్రికల్చరల్ ఫుడ్ ఎక్స్పోర్ట్ బై 2030. అందులో భాగంగా తీసుకొని వచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్. సో అపెడా ఎస్టాబ్లిష్డ్ అండర్ అపెడా యాక్ట్ 1985. అపెడా యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకు, 1985. ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అపెడా వచ్చేసి కన్సర్డ్ మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇట్ ప్రమోట్స్ అండ్ డెవలప్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ప్రొవైడింగ్ సపోర్ట్ ఇన్ మార్కెటింగ్, ట్రాన్స్పరెన్స్ అండ్ వాల్యూ అడిషన్. సో స్టాట్యుటరీ బాడీ అపెడా అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ అంటే మనకు గుర్తుకు రావాల్సింది యాక్ట్. అపెడా యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 1985. అపెడా యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 1985. సో ప్రీవియస్ క్లాసెస్లలో మనం లిచ్చి ట్రాన్స్పోర్టేషన్ టు యూఏఈ చూసాం. ఇండియన్ లిచ్చి ట్రాన్స్పోర్టేషన్ టు యూఏఈ. సో ఎక్స్పోర్ట్ టు యూఏఈ త్రూ అపెడా. సో ఇండియాకి సంబంధించిన అగ్రికల్చరల్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ త్రూ ఎవరి ద్వారా మనకి ఎక్స్పోర్ట్లకు చేయబడతాయి అంటే త్రూ అపెడా. సో అపెడా ద్వారా ఎక్స్పోర్ట్ చేయబడతాయి. సో ఇది వచ్చేసి మనకేంటి, ఒక స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ అపెడా యాక్ట్ 1985. అపెడా యాక్ట్ 1985. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియా ర్యాంకింగ్స్ 2025 ర్యాంకింగ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ RIEA, ర్యాంకింగ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇండియాకి సంబంధించిన హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్స్. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్డ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, దట్ ఈస్ NIRF. ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్డ్ ద నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF ర్యాంకింగ్స్ 2025. ఇండియా ర్యాంకింగ్స్ 2025 which reaffirmed Indian Institute of Technology Madras as the top institution in the overall category for the 7th consecutive year. సో వరుసగా 7 సంవత్సరాల నుంచి మనకి ఏంటి అంటే టాప్ పొజిషన్లో ఉన్నది ఏంటి, IIT మద్రాస్. సో అండర్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్న ఇన్స్టిట్యూషన్ ఏంటి, IIT మద్రాస్. ఇది వరుసగా 7వసారి మొదటి స్థానంలో ఉండడం చూస్తున్నాం. నెక్స్ట్ NIRF 2025 కవర్డ్ 7,692 ఇన్స్టిట్యూషన్స్, ద హైయెస్ట్ ఎవర్
across 17 categories, including a new sustainable development goals. సో మన ఇండియాలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ని కవర్ చేసింది. అందులో టాప్ ర్యాంక్ వచ్చింది అంటే ఐఐటి మద్రాస్, సెకండ్ ర్యాంక్లో ఉన్నది ఐఐఎస్సి బెంగళూరు, మూడో స్థానంలో ఉన్నది ఐఐటి బాంబే, నాలుగో స్థానంలో ఉన్నది ఐఐటి ఢిల్లీ, ఐదో స్థానంలో ఉన్నది ఐఐటి కాన్పూర్. సో మనకు వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. టాప్ ఇన్స్టిట్యూట్ ఏంటి? ఐఐటి మద్రాస్ వరుసగా 7వసారి. సెకండ్ ర్యాంక్లో ఉన్నది ఏంటి? ఐఐఎస్సి బెంగళూరు, మూడో స్థానంలో ఉన్నది ఐఐటి బాంబే, నాలుగో స్థానంలో ఉన్నది ఐఐటి ఢిల్లీ, ఐదో స్థానంలో ఉన్నది ఏంటి? ఐఐటి కాన్పూర్. సో మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఐఐటీస్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్ తీసుకుంటే మనం ఏంటి? YD1 అనే ఒక ఇనిషియేటివ్, వీల్ చైర్ ఇనిషియేటివ్ కానీ, సో అదేవిధంగా మనకు ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్కి సంబంధించిన అన్ని ఇన్నోవేషన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అది ఒకసారి రీకాల్ చేయండి. సో నెక్స్ట్ ఇండియా చిప్. సో ఇక్కడ వచ్చేసి విక్రమ్ 3201, విక్రమ్ 3201 మైక్రోచిప్, విక్రమ్ 3201 మైక్రోచిప్. So let us discuss in detail. At Semicon India, so recently we discussed about Semicon India. Semicon India ఎక్కడ జరుగుతుంది? సెమికాన్ ఇండియా న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా, అందులో భాగంగా వీళ్ళు లాంచ్ చేసింది ఏంటో చూద్దాం. ఎట్ సెమికాన్ ఇండియా 2025 ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రజెంటెడ్ విత్ ద మేడ్ ఇన్ ఇండియా విక్రమ్ 32 లాంచ్ వెహికల్ గ్రేడ్ మైక్రో ప్రాసెసర్. సో ఇక్కడ ఏంటి? విక్రమ్ 32 లాంచ్ వెహికల్ గ్రేడ్ మైక్రో ప్రాసెసర్. సో ఇది వచ్చేసి మనకు విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్. సో మేడ్ ఇన్ ఇండియా, సో ఇండిజీనియస్ మైక్రో ప్రాసెసర్ పేరు వచ్చేసి ఏంటి? విక్రమ్ 3201. నెక్స్ట్ మార్కింగ్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ సెమీ కండక్టర్ సెల్ఫ్ రిలయన్స్. నెక్స్ట్ విక్రమ్ 3201. విక్రమ్ 3201 was developed by ISRO's Vikram Sarabhai Space Center and Semiconductor Laboratory, Chandigarh, along with Kalpan. సో ఇక్కడ ఏంటి అంటే విక్రమ్ 3201 అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ మైక్రో ప్రాసెసర్, ఇండిజినియస్లీ డెవలప్డ్ మైక్రో ప్రాసెసర్. పేరేంటి? విక్రమ్ 3201. విక్రమ్ 3201. నెక్స్ట్ విక్రమ్ 3201 వాజ్ డెవలప్డ్ బై ISRO's Vikram Sarabhai Space Center and Semiconductor Laboratory, చండీగఢ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ న్యూస్లో ఉన్నప్పుడు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశం ఉంది. సో ప్రీవియస్ ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఎగ్జామ్స్ని ఒకసారి చూస్తే అందులో వార్తల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ పైన, వాటి హెడ్ క్వార్టర్స్ పైన క్వశ్చన్స్ అడిగిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇందులో భాగంగా ఇస్రోస్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అండ్ సెమీకండక్టర్ ల్యాబొరేటరీ ఎక్కడుంది? చండీగఢ్ ఉంది. సో వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ కల్పన 3201. ఇట్ ఈస్ ఆల్సో ఏ 32 మైక్రో ప్రాసెసర్ డిజైన్ టు వర్క్ విత్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ టూల్స్. సో న్యూస్లో ఉన్న ఏంటి? విక్రమ్ 3201, కల్పన 3201. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద 16-bit విక్రమ్ 1601 యూజ్డ్ ఇన్ ఇస్రో లాంచ్ వెహికల్స్ since 2019. So ISRO since 2009 లాంచ్ వెహికల్స్లో వాడుతున్న ప్రాసెసర్ ఏంటి? విక్రమ్ 1601 సిన్స్ 2009. సో సిన్స్ 2009 ఇస్రో ఈజ్ యూటిలైజింగ్ విక్రమ్ 1601. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది 16-bit ప్రాసెసర్. నవ్వు వచ్చేసి 32-bit ప్రాసెసర్ రావడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం? విక్రమ్ 3201 అంటున్నాం. విక్రమ్ 3201 అనేది ఏంటి? 32-bit ప్రాసెసర్. సో ఎర్లియర్ వీ హ్యావ్ విక్రమ్ 1601 అనే ఒక 16-bit ప్రాసెసర్ ఉంది. ఈ 16-bit ప్రాసెసర్ వచ్చేసి 2009 నుంచి ఇస్రో వాడడం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకేంటి? విక్రమ్ 3201. ఇట్ ఈస్ ఏ ఇండిజీనియస్లీ డెవలప్డ్ మైక్రో ప్రాసెసర్, 32-bit మైక్రో ప్రాసెసర్. దాన్ని మనం ఏమంటున్నాం? విక్రమ్ 3201 అంటున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇన్స్టిట్యూట్ ఏంటి మనకు? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అండ్ సెమీకండక్టర్ ల్యాబొరేటరీ. హెడ్ క్వార్టర్స్ ఇక్కడ చండీగఢ్.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఆఫ్ ఇండియా, అందులో భాగంగా మనం గంగోత్రి గ్లేషియర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గంగోత్రి గ్లేషియర్స్, గంగోత్రి గ్లేషియర్స్. సో రీసెంట్గా ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పులలో మనకేంటి, ఫ్లాష్ ఫ్లడ్స్ ఉన్నాయి, ఫ్లాష్ ఫ్లడ్స్, గ్లేషియల్ మెల్టింగ్స్ ఉన్నాయి, గ్లేషియర్ మెల్టింగ్స్ ఉన్నాయి, అదేవిధంగా క్లౌడ్ బర్స్ట్ ఉంది, వాల్కనోస్ ఎరప్షన్, ఎర్త్క్వేక్స్, సునామీ వార్నింగ్స్. ఇవన్నీ ఏంటి అంటే డ్యూ టు ద గ్లోబల్ వార్మింగ్, డ్యూ టు ద పొల్యూషన్, డ్యూ టు ద గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్. ఇంకొకటి ఏంటి, హీట్ వేవ్ కన్సర్న్. హీట్ వేవ్స్ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అందులో భాగంగా గంగోత్రి గ్లేషియర్ గురించి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. సో ఏ స్టడీ బై ఐఐటి ఇండోర్ అండ్ ఐసిఐ ఎంఓడి నేపాల్. సో ఇక్కడ వచ్చేసి ఐఐటి ఇండోర్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక రీసెర్చ్ ఏంటి, అకార్డింగ్ టు ద ఐఐటి ఇండోర్ రీసెర్చ్ ఏంటి అంటే ఏ స్టడీ బై ఐఐటి ఇండోర్ అండ్ ఐసిఐ ఎంఓడి నేపాల్ రివీల్స్ దట్ ద గంగోత్రి గ్లేషియర్ సిస్టమ్, the primary source of the Ganga, has lost 10% of its snow melt flow over 1980 to 2020. సో 1980 నుంచి 2020 ఈ 40 ఇయర్స్లో ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఇట్స్ స్నో అనేది మెల్ట్ అయిపోయింది అని చెప్తుంది. సో 10%, దాదాపుగా గత 40 సంవత్సరాలలో 10% గంగోత్రి గ్లేషియర్ కరిగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు ఐఐటి ఇండోర్ రీసెర్చ్. Himalayan glaciers are thinning at an average of 46 centimeter per year, and Gangotri's snout is steadily receding. Increasing rainfall, runoff and base flow indicate climate-induced hydrological changes. సో మనకి ఇక్కడ ఏంటి అంటే గడిచిన 40 ఇయర్స్లో ఆల్మోస్ట్ 10% ఆఫ్ గ్లేషియర్ మెల్ట్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల గ్లేషియర్ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్గా మనం నేపాల్లో డిస్కస్ చేసాం గ్లేషియర్ ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి. ఇప్పుడు గంగోత్రి గ్లేషియర్ వచ్చేసి గత 40 సంవత్సరాలలో 10% మంచు ఫలకం కరిగిపోయిందని చెప్పిన ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఐఐటి ఇండోర్. సో గ్లేషియర్ లేక్స్ అండ్ అదర్ వాటర్ బాడీస్ అక్రాస్ ద హిమాలయన్ రీజియన్ సాయ 10.81% ఇంక్రీజ్. సో ఈ గ్లేషియర్ అనేది మెల్ట్ అవ్వడం వల్ల ఈ వాటర్ రివర్స్లో కానీ, నదులలో కానీ మరియు సరస్సులు, లేక్స్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈ మంచు ఫలకం, దట్ ఈస్ గ్లేషియర్ మెల్ట్ అయితే ఈ వాటర్ అనేది రివర్లో, లేక్లో ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. సో గడిచిన సంవత్సరాలలో ఆల్మోస్ట్ 10.81% వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. ఇన్ ఏరియా ఫ్రమ్ 2011 to 2024 డ్యూ టు క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ ఏంటి అంటే డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ 2011 నుంచి 2024 మధ్యలో వాటర్ అవైలబిలిటీ 10.81% పెరిగింది. సో ఈ వాటర్ అవైలబిలిటీ పెరగడం మంచిదే కదా అని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ దేని ద్వారా, ఈ గ్లేషియర్ మెల్టింగ్ వల్ల మనకు ఈ వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. సో గ్లేషియర్ మెల్టింగ్ అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక ముప్పు. దీనికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అండ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. సో మనకు వాతావరణ మార్పు అనేది ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు గంగోత్రి గ్లేషియర్ ఏంటి గడిచిన 40 ఇయర్స్లో ఆల్మోస్ట్ 10% లాస్ట్ ఇట్స్ కవర్. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే. సో రీసెంట్గా మనం మిస్ అయిన టాపిక్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే. సో నేషనల్ స్పోర్ట్స్ డే. సో రీసెంట్గా మనం మిస్ అయిన టాపిక్ నేషనల్ స్పోర్ట్స్ డే. సో నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ 29th August. So National Sports Day is observed annually on 29th August to commemorate the birth anniversary of one of the greatest field hockey players of India, that is Major Dhyan Chand. So Major Dhyan Chand గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఏంటి నేషనల్ స్పోర్ట్స్ డేను ఎవ్రీ ఇయర్ August 29న
సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనకు ఫిట్ ఇండియా మూవ్మెంట్ రావడం జరిగింది. ఫిట్ ఇండియా మూవ్మెంట్. సో దిస్ డే వాజ్ డిక్లేర్డ్ ఏ నేషనల్ అబ్జర్వెన్స్ ఇన్ 2012 అండ్ ఇన్ 2019 ద ఫిట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్. సో 2019లో ఫిట్ ఇండియా మూవ్మెంట్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. మార్కింగ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ జర్నీ. సో ఎవ్రీ ఇయర్ August 29 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ ఇన్ 2019 ఆన్ నేషనల్ స్పోర్ట్స్ డే ఫిట్ ఇండియా మూవ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఇట్ ఈస్ ఫర్ ద ఇండియాస్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ జర్నీ. సో థీమ్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025 అండర్ ద ఫిట్ ఇండియా మిషన్? ఇట్ విల్ బి సెలబ్రేటెడ్ విత్ ద థీమ్ ఏక్ ఘంటా ఖేల్కే మైదాన్ మే. సో ఒక గంట మైదానంలో గడపండి. సో అంటే అక్కడ ఏంటి అంటే ఏక్ గంట ఖేల్కే మైదాన్ మే. సో డైలీ 1 hour ఎక్స్క్లూజివ్గా ఆటలు ఆడడం కోసం వెచ్చించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎంకరేజింగ్ ద సిటిజన్స్ టు డివోట్ 60 minutes డైలీ టు ఫిజికల్ యాక్టివిటీ. సో ఇక్కడ ఏంటి, రోజులో 60 నిమిషాలు అంటే ఒక గంట ఫిజికల్ యాక్టివిటీస్ కోసం కేటాయించాలి అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన ఒక పిలుపు. దాన్ని ఫిట్ ఇండియా మూవ్మెంట్ అంటున్నాం. 2019లో లాంచ్ అయింది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటి, ఏక్ గంట ఖేల్కే మైదాన్ మే అనేది థీమ్. కీ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఇండియాలో ఉన్న నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఏంటో చూద్దాం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఇన్ ఇండియా, ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1991 and 92, ఎర్లియర్ నోన్ యాజ్ ద రాజీవ్ ఖేల్ రత్న. సో ఎర్లియర్ దీనికి ఉన్న పేరు ఏంటంటే రాజీవ్ ఖేల్ రత్న. రీసెంట్గా రీనేమ్డ్ ఇన్ 2021 యాజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో ఇండియాలో స్పోర్ట్స్ పరంగా ఇచ్చే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో నెక్స్ట్ అర్జున అవార్డు, సెకండ్ హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఇన్ ఇండియా. అర్జున అవార్డు. ద్రోణాచార్య అవార్డు, హైయెస్ట్ హానర్ ఫర్ కోచెస్. సో గురువులకు, కోచెస్ ఇచ్చే అవార్డు ఏంటి, ద్రోణాచార్య అవార్డు. ద్రోణాచార్య అవార్డు. నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఫర్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ ఇన్ ద లాస్ట్ 3 yearsలో వాళ్ళకి ఇచ్చే పురస్కారాన్ని మనం ఏమంటున్నాం, ఆర్గనైజేషన్స్కి ఇచ్చేది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం. సో ఇదేంటంటే ప్రోత్సాహం కోసం ఇస్తున్నాం కాబట్టి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అంటున్నాం. ఫర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చే అవార్డు. సో హైయెస్ట్ అవార్డు ఏంటి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సెకండ్ వచ్చేసి అర్జున అవార్డు. థర్డ్ వచ్చేసి ద్రోణాచార్య అవార్డు. అండ్ ఫోర్త్ వచ్చేసి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అంటున్నాం. సో సింపుల్గా August 29 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే. 2019లో ఫిట్ ఇండియా మూవ్మెంట్ రావడం జరిగింది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏక్ గంట ఖేల్కే మైదాన్ మే. సో నెక్స్ట్, వాట్ ఈస్ సముద్రయాన్ ప్రాజెక్ట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సముద్రయాన్ ప్రాజెక్ట్. సముద్రయాన్ ప్రాజెక్ట్. సో సముద్రయాన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ సముద్రయాన్ ప్రాజెక్ట్ అబౌట్? సముద్రయాన్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ డీప్ సీ మిషన్. ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ డీప్ సీ మిషన్. సో మానవుడు సముద్ర గర్భానికి చేరుకునే ఒక మిషన్, ఇండియాకు సంబంధించిన మిషన్ని మనం ఏమంటున్నాం, సముద్రయాన్ అంటున్నాం. ఇందులో మానవుడు సముద్ర గర్భాన్ని చేరుకునే ఒక మిషన్ బై ఇండియా. సో ఇట్ ఈస్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ ద డీప్ ఓషన్ మిషన్. సో ఇండియా లాంచ్డ్ డీప్ ఓషన్ మిషన్. డీప్ ఓషన్ మిషన్ అందులో ఒక భాగమే మనకు సముద్రయాన్. సో ఇండియా లాంచ్డ్ డీప్ ఓషన్ మిషన్, అందులో ఒక భాగం సముద్రయాన్. సో సముద్రయాన్లో ఏంటి, మానవుడు సముద్ర గర్భాన్ని చేరుకున్న ఒక మిషన్ని మనం ఏమంటున్నాం, ఇండియాకు సంబంధించిన సముద్రయాన్ మిషన్ అంటున్నాం. నెక్స్ట్, ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు సెండ్ 3 humans ఇన్ మ్యాన్డ్ సబ్మెర్సిబుల్, దట్ ఈస్ క్యాప్సూల్ పేరు ఏంటి అంటే మత్స్య 600, మత్స్య 6000 క్యాప్సూల్. సో ఇందులో ఏంటి అంటే ఈ క్యాప్సూల్ ద్వారా 3 మానవులను సముద్ర గర్భానికి చేరవేసే ఒక మిషన్ని మనం ఏమంటున్నాం, సముద్రయాన్ అంటున్నాం. ఇందులో క్యాప్సూల్ పేరేంటి, మత్స్య 6000. మత్స్య 6000 అనేది క్యాప్సూల్. సో ప్రాజెక్ట్ పేరు సముద్రయాన్, మిషన్ పేరేంటి, డీప్ ఓషన్ మిషన్. సో ఇండియాకు సంబంధించిన డీప్ ఓషన్ మిషన్లో భాగంగా సముద్రయాన్ ప్రాజెక్ట్. ఆ సముద్రయాన్ ప్రాజెక్ట్లో పాల్గొనబోతున్న క్యాప్సూల్ ఏంటి, మత్స్య
6000 అనే క్యాప్సూల్. ఈ క్యాప్సూల్‌లో ముగ్గురు మానవులు సముద్ర గర్భానికి చేరుకుంటారు. సో ఎప్పుడు అంటే డెప్త్ ఆఫ్ 6000 మీటర్స్ ఇన్ ద ఓషన్ బై 2027. సో 2027 నాటికి 2027 నాటికి 2027 నాటికి 6000 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ సముద్ర గర్భంలో 6 కిలోమీటర్ల లోపలికి ముగ్గురు మానవులను చేరవేసే భారతదేశ ప్రాజెక్ట్ ఏంటి అంటే సముద్రయాన్ ప్రాజెక్టు. అందులో ముగ్గురు మానవులను తీసుకెళ్లే క్యాప్సూల్ ఏంటి అంటే మత్స్య క్యాప్సూల్. ఈ మత్స్య క్యాప్సూల్ ద్వారా ముగ్గురు మానవులు 6000 మీటర్ల లోతుకి సముద్ర గర్భంలోనికి చేరుకొనబోతున్నారు బై ద ఎండ్ ఆఫ్ 2027. It will strengthen India's strategic position by joining the selected group of countries, that is US, Russia, China, Japan, France. So USA, Russia, China, Japan and France సరసన భారతదేశం కూడా చేరబోతుంది. సో US, Russia, China, Japan and France with manned deep sea capability. సో ఆల్రెడీ ఈ కంట్రీస్లో మ్యాన్డ్ డీప్ సీ క్యాపబిలిటీస్ తోటి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇండియా ఈజ్ ఆన్ ఇట్స్ వే. సో కీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డెవలప్ టెక్నాలజీస్ ఫర్ డీప్ సీ మైనింగ్, సబ్మెర్సిబుల్ అండ్ ఓషియన్ రోబోటిక్స్, కండక్ట్ సర్వేస్ ఫర్ మినరల్ డిపాజిట్స్ ఎస్పెషలీ పాలీమెటాలిక్ నోడ్యూల్స్ కంటైనింగ్ ఐరన్, మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ మెటల్స్. సో సింపుల్గా ఏంటి అంటే కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, డెవలపింగ్ ద టెక్నాలజీస్ ఫర్ ద డీప్ సీ మైనింగ్. సో సముద్ర గర్భంలో ఉన్న రీసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం, అక్కడ నుంచి వాటిని బయటికి వెలికి తీయడం కోసం తీసుకొస్తున్న ఒక మిషన్. దీని ద్వారా మనకు మినరల్ డిపాజిట్స్ కానీ లేకపోతే సమ్ రేర్ ఎర్త్ మెటల్స్ కూడా మనకు లభించే అవకాశం ఉంది. సో యుఎస్ఏ, రష్యా, చైనా, జపాన్ అండ్ ఫ్రాన్స్ సరసన భారతదేశం కూడా 2027 ఎండ్లో చేరబోతుంది. సో మత్స్య 6000 అనేది ఏంటి అంటే క్యాప్సూల్ అంటే ఏంటి అంటే అందులో ప్రయాణించే ఒక వెహికల్. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ ప్రొపెల్డ్ మ్యాన్డ్ సబ్మెర్సిబుల్ అంటే సింపుల్గా క్యాప్సూల్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ టైటానియం అలాయ్ ఇన్ ఏ స్పెరికల్ షేప్ అండ్ కెన్ క్యారీ 3 aquanauts ఫర్ 12 hours with the capability to sustain them for up to 96 hours in emergencies. సో ఇందులో 96 hours వరకు దే కెన్ సర్వైవ్. సో డీప్ ఓషన్ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో డీప్ ఓషన్ మిషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2021 నుంచి 26 టు డెవలప్ టెక్నాలజికల్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ అండ్ సస్టైనబిలిటీ యూటిలైజేషన్ ఆఫ్ డీప్ ఓషన్స్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ రీసోర్సెస్. ఇట్ ప్రమోట్స్ ఇండియాస్ బ్లూ ఎకానమీ. సో సింపుల్గా ఏంటి అంటే సముద్ర గర్భంలో ఉన్న రీసోర్సెస్ని వెలికి తీయడం కోసం తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్నే మనం డీప్ ఓషన్ మిషన్ అంటున్నాం. మిషన్ ఏమంటున్నాం, డీప్ ఓషన్ మిషన్ అంటున్నాం. అండర్ డీప్ ఓషన్ మిషన్ వీ హ్యావ్ సముద్రయాన్ ప్రాజెక్ట్. ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్లో భాగంగా మనం మత్స్య 6000 అనే ఒక క్యాప్సూల్ని తయారు చేశారు. అందులో ముగ్గురు మానవులు బై ద ఎండ్ ఆఫ్ 2027 6000 మీటర్ల లోతుకి ప్రయాణించబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మిషన్ పేరేంటి, డీప్ ఓషన్ మిషన్. ప్రాజెక్ట్ పేరేంటి, సముద్రయాన్ ప్రాజెక్ట్. అందులో ఉపయోగించబోయే క్యాప్సూల్ పేరేంటి అంటే మత్స్య 6000. సో నెక్స్ట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్. Let us discuss in detail. The Secunderabad Cantonment Board has recognized as the best cantonment board for its sanitation efforts. So simple ga Secunderabad Cantonment Board has been recognized as the best cantonment board for its sanitation efforts. So sanitation efforts వల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఫస్ట్ స్థానంలో నిలవడం జరిగింది. సో ద SCB Secunderabad Cantonment Board was honored with a ministerial award in the special category in the Swachh Sarvekshan 2024-25 conducted by the Ministry of Housing and Urban Affairs. సో మనకి ఇక్కడ కంటోన్మెంట్లలో మొదటి స్థానంలో నిలిచిన కంటోన్మెంట్ ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అండర్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అండర్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అండ్ 25 మొదటి స్థానంలో నిలిచిన కంటోన్మెంట్ బోర్డు ఏంటి అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్
ఫర్ ద శానిటేషన్ ఎఫర్ట్స్, ఫర్ దేర్ శానిటేషన్ ఎఫర్ట్స్. నెక్స్ట్ పనుల జాతర 2025. సో పనుల జాతర ఎక్కడ అంటే ఒక టార్గెట్ తోటి ముందుకు వెళ్ళబోతున్న తెలంగాణ గవర్నమెంట్. ఇందులో భాగంగా పనుల జాతర 2025 కామన్స్ అక్రాస్ తెలంగాణ. లొకేషన్ ఎక్కడ? పుట్టల భూపతి విలేజ్, మండల్ వచ్చేసి కొత్తగూడ గంగారం మండల్, జిల్లా వచ్చేసి మహబూబాబాద్ జిల్లా. సో లొకేషన్ వచ్చేసి విలేజ్ ఎక్కడ? పుట్టల భూపతి విలేజ్, మండల్ కొత్తగూడ గంగారం మండల్ అండ్ మహబూబాబాద్ డిస్టిక్. సో కన్సర్న్ మినిస్టర్ సీతక్క లాంచ్డ్ ప్రోగ్రామ్ ఇన్ మహబూబాబాద్ డిస్టిక్. ద పనుల జాతర 2025 ఆర్గనైజ్డ్ బై ద పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ commenced with great enthusiasm across the state. సో కన్సర్న్డ్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో వీళ్ళు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ని మనం ఏమంటున్నాం? పనుల జాతర 2025. సో ఆల్రెడీ 2024లో కూడా స్టార్ట్ అయింది పనుల జాతర. ఇప్పుడు 2025 ఎక్కడ లాంచ్ చేశారంటే పుట్టల భూపతి విలేజ్, మండల్ వచ్చేసి కొత్తగూడ గంగారం అండ్ మహబూబాబాద్ డిస్టిక్. సో అండర్ పనుల జాతర the government will undertake the construction of grama panchayat, anganwadi buildings, cattle sheds, check dams, plastic waste units, community toilets, rural roads, toilets in schools and other rural infrastructural project. So simple ga enti ante rural development by providing rural infrastructure. So panula jatara ante simple ga enti ante by providing the rural infrastructure, developing the rural. సో రూరల్ డెవలప్మెంట్ బై ప్రొవైడింగ్ ద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏమంటున్నాం? పనుల జాతర 2025 ఎక్కడ జరిగింది? లాంచ్ చేశారు ఎక్కడ? పుట్టల భూపతి విలేజ్, మండల్ వచ్చేసి కొత్తగూడ గంగారం, మహబూబాబాద్ డిస్టిక్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, క్యాటల్ షెడ్స్ సో పశువుల కోసం, చెక్ డ్యామ్స్, నెక్స్ట్ ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్స్. సో ఇలాంటివన్నీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వీ హ్యావ్ ఆఫ్ఘనిస్తాన్ ఎర్త్క్వేక్. సో నెంబర్ 2 అపడా తీసుకొచ్చిన భారతి పోర్టల్. సో నెక్స్ట్ ఇండియా ర్యాంకింగ్స్. సో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ NIRF మొదటి స్థానంలో ఉన్నది IIT మద్రాస్. లాస్ట్ 7 years నుంచి కాన్సిక్యూటివ్గా ఫస్ట్ స్థానంలోనే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ IISc బెంగళూరు, మూడో స్థానంలో IIT బాంబే, నాలుగో స్థానంలో IIT ఢిల్లీ, ఐదో స్థానంలో IIT కాన్పూర్. సో నెక్స్ట్ విక్రమ్ 3201 ఇండిజినియస్లీ డెవలప్డ్ 32-bit మైక్రో ప్రాసెసర్. సో ఇక్కడ ఇస్రో వింగ్ చండీగఢ్కి సంబంధించిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అండ్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ డెవలప్ చేసింది. నెక్స్ట్ IIT ఇండోర్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మెల్టింగ్ ఆఫ్ గంగోత్రి గ్లేషియర్ మెల్టింగ్. లాస్ట్ 40 yearsలో 10% గ్లేషియర్ మెల్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే August 29. సో ఇక్కడ 2019లో వచ్చింది ఫిట్ ఇండియా మూమెంట్. ఈసారి ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా థీమ్ ఏంటి? 1 గంట కేల్కే మైదాన్ మే. నెక్స్ట్ సముద్రయాన్ ప్రాజెక్ట్, ఇండియా డీప్ ఓషన్ మిషన్ ప్రాజెక్ట్ వచ్చేసి సముద్రయాన్, క్యాప్సూల్ వచ్చేసి మత్స్య 6000 అనే క్యాప్సూల్ 2027 నాటికి చేరుకోవాలని చెప్పేసి ఇండియా టార్గెట్. సో నెక్స్ట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ గాట్ ఫస్ట్ ప్రైజ్ విత్ రెస్పెక్ట్ టు ద శానిటేషన్ ఎఫర్ట్స్ అండర్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 and 25. నెక్స్ట్ పనుల జాతర 2025 ఎక్కడ లాంచ్ చేశారంటే మహబూబాబాద్ డిస్టిక్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.